ఆది సాయి కుమార్ నటించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ కథ విషయానికి వస్తే శంబాల అనే గ్రామంలో ఉల్క పడుతుంది. ఆ ఉల్కకు సంబంధించిన కథ ఒకటి. ప్రారంభంలోనే సాయి కుమార్ వాయిస్ ఓవర్తో ఒక పురాణ గాథ చెప్తారు. ఊరిలో ఉల్క పడిన తర్వాత రాములు అనే రైతు ఆవు పాలకు బదులు ఎర్రటి రక్తం ఇస్తుంది. దాంతో ఆ ఊరిలో ఉండే స్వామీజీ ఆ ఆవును బలిస్తే ఊరు బాగుంటుందని చెప్పడంతో దాన్ని చంపడానికి గ్రామస్తులంతా సిద్ధమవ్వగా అది తప్పించుకొని పరిగెడుతుంది. అప్పుడే ఊరికి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ పంపిన సైంటిస్ట్ విక్రమ్ కాపాడుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వామీజీతో సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆకాశం నుండి రాలిపడిన ఆ ఉల్కారాయిని పరిశీలించిన సైంటిస్ట్ విక్రమ్కు ఎదురైన అనుభవాలేంటి, దాని చుట్టూ ఉన్న సీక్రెట్స్ కనిపెట్టగలిగాడా అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. ముఖ్యంగా 6 అరిషడ్వర్గాల ద్వారా 6 పాత్రలు సృష్టించిన వారికి స్క్రీన్ ప్లేస్తో పాటు వారి ఇంపాక్ట్ చాలా బాగా పేలింది. ఈ 6 పాత్రల్లో రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీళ్ళ క్యారెక్టర్లు బాగా పేలాయి. గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మూవీలో అర్రర్ కోణం, జాంబీ కోణం ఆకట్టుకుంటాయి. టెక్నికల్గా విఎఫ్ఎక్స్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ అన్ని సమపాలలో కుదిరాయి. ఆది సాయి కుమార్ సెటిల్డ్గా నటించాడు. అర్చన అయ్యర్ది ఒక ట్విస్ట్ ఉండే క్యారెక్టర్. అదేంటన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి.